రైతులందరికీ రుణమాఫీ చేయాలని వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేసి ఉపాధి హామీ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. అయినా పోలీసు యంత్రాంగం నాయకుల ఇళ్లలోకి వెళ్లి ముందస్తుగా అక్రమ అరెస్టు చేయడాన్ని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజా సంఘాల పోరాటాలపై ఉక్కుపాదం మోపడం తగదన్నారు. గత పాలకులు నియంతలా వ్యవహరించి ఉద్యమాలను అణచివేసి అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. 19వ తేదీన జరిగే బడ్జెట్ సమావేశాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలకు ప్రాముఖ్యత ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రోజు 600 రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేయడం జరిగింది. ఆ వాయిదా పడ్డ విషయం కూడా పోలీసు యంత్రాంగానికి తెలియకుండా ఇళ్లలోకి చొరబడి అక్రమ అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో పోరాటాలకు కానీ, అలాగే స్వేచ్ఛగా తమ హక్కును వినిపించేటువంటి గొంతుకనివ్వాల్సిన తరుణంలో కూడా ఉద్యమాలను అణచివేయడం సరైనది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలి, అట్లాగే వ్యవసాయ కూలీలందరికీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలి. భూమి లేని పేదలందరికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, దాన్ని కూడా అమలు చేయాలి. అట్లాగే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల అందిస్తామని చెప్పారు, దాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే రోజు రోజుకు పెరుగుతున్న ధరల మీద కూడా ఈరోజు వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు 600 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు కూడా 600 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 210 దినాలు కూడా కల్పించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించింది సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ సిటీలలో విలీనం చేశారు. కానీ అక్కడ విలీనం చేసి దాన్ని సిటీ అని ప్రభుత్వం రబ్బర్ స్టాంప్ వేసుకుంటున్నది. అందుమూలంగా అక్కడ ఉపాధి హామీ కూలీలకు పని దొరకకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. విలీన గ్రామాల్లో సైతం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి, రోజువారీగా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రానున్న రోజులలో మళ్ళీ అసెంబ్లీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కావచ్చు, కోర్టు అనుమతితో కావచ్చు కార్యక్రమం పెడతాం. ఆ పెట్టిన సందర్భంలో కూడా అశేష జనవాహిని కానీ వ్యవసాయ కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.